నమస్తే. రాజన్న ఆలయ పునర్నిర్మాణంలో దర్గా తరలిస్తారా లేదా అనే అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి వేములవాడ పట్టణవాసి మల్లేశం యాదవ్ గారు ఉన్నారు. బ్రదర్ నమస్తే. చెప్పండి, రాజన్న ఆలయ ప్రాంగణంలో దర్గా అయితే ఉంది, సో దానిపైన ఇదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం కోసం చేపట్టడం చాలా సంతోషదాయకం. తెలంగాణకి తలమానికమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం మరి డెవలప్మెంట్కు ఇంతవరకు నేర్చుకోకపోవడం బాధాకరం. ఇప్పుడైనా ఈ డెవలప్మెంట్ చేపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదములు. మరి మనం చరిత్ర చూసుకున్నట్టయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం దర్గా అనేది అందులో లేనటువంటి సందర్భం. మరి లేనిటువంటి దాన్ని ఏ విధంగా మరి ఇప్పుడు చేయగలుగుతారు అనేటువంటిది క్లారిటీ లేకుండా మీరు చేస్తున్నారు. అదే ఏదైతే మరి హిందూ మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఆ దర్గాను పూర్వం ఏ విధంగా దర్గా లేని ఆలయం మాకు కావాల్సింది మేము కోరుకుంటున్నాం. హిందూ అందరం దర్గా లేని ఆలయాన్ని మేము కోరుకుంటున్నాం కాబట్టి పూర్వం ఏ విధంగా ఉంది అదే విధమైన ఆలయాన్ని నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా యుగ యుగాల చరిత్ర చూసుకున్నట్టయితే భారతదేశం అంతటా కూడా ఎక్కడ కూడా ఇలాంటి సన్నివేశం లేదు, మరి ఇలాంటి నిర్మాణం లేదు. మరి దీన్ని రజాకార్ల జమానాలో నిజాం నిరంకుశ పాలకులు హిందుత్వానికి వ్యతిరేకంగా, హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మరి ఒక దౌర్జన్యంగా దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి మాకు పూర్వవైభవం కావాలని మేము కోరుకుంటున్నాం. పూర్వం ఏ విధంగా ఉన్నటువంటి ఆలయాన్ని అదే విధంగా ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా నిర్మాణం చేపడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మరి ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందువులకు అనుకూలంగా మేము యుద్ధానికైనా సిద్ధంగా ఉంటాం. మరి మాకు ఏ విధమైన ఆలయం ఇంతకుముందు వందల చరిత్ర ఏ విధంగా ఉందో, వందల సంవత్సరాల క్రితం ఏ విధమైన ఆలయం ఉన్నదో, రజాకార్ల కంటే ముందు ఏ విధంగా ఉన్నదో మా ఆలయం, అదే విధంగా ఆలయాన్ని మేము కోరుకుంటున్నాం కాబట్టి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు వాసం మల్లేశం యాదవ్, బీజేపీ వేములవాడ. సో అశోక్ గారు నమస్తే. చెప్పండి, రాజన్న ఆలయ పునర్నిర్మాణం అయితే కాబోతుంది, సో దర్గా పైన మీ అభిప్రాయం చెప్పండి. వేములవాడ గుడిలో దర్గా ఉండడం అనేది అది దాదాపుగా అది కరెక్ట్ కాదు. హిందూ ధర్మానికి అది వ్యతిరేకం. ఎందుకంటే మనము ఎంతో నియమనిష్టాలతో ఉండి మనం భక్తి శ్రద్ధలతో ఉండి మడిగట్టుకొని దేవునికి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటాము. అలాంటి స్థలంలో ఒక దర్గా ఉండడం అనేది అది ఈ మన హిందువులకు చాలా అది హిందూ మతానికి హిందుత్వానికి చాలా ఇబ్బందికరంగా అన్ని విధాలుగా మనకు బాగోదు. అది గతంలో ఏం జరిగిందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నువ్వు మన వెమ్మాడ కావచ్చు, లేకపోతే ఇతర ఏ దేవాలయాన్ని నువ్వు చూసుకో, వెమ్మాడ కావచ్చు, కొండవాటి కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ మీరు ఎక్కడికన్నా మీకు తెలిసిన ఎవరైనా దోస్తు కానీ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ ఒకసారి దర్గాకి వెళ్ళి చూడండి. ఆడ కనీసానికి చినిగిపోయిన మన ఏది దేవుని బొమ్మ కూడా గోడకు ఒక పోస్టర్ కూడా అతికిస్తే దాన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు తట్టుకోలేరు, చాలా ఇబ్బంది పడతారు. అటువంటిది మన దేవాలయంలో దర్గా ఉండడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇటువంటి దర్గా ఏదైనా ఆలయంలో చూసారా? ఇటువంటి దర్గా ఇదివరకు అయితే నేను ఎక్కడ చూడలేదు. మన తెలంగాణ కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాలలో దాదాపుగా నేను చాలా తిరిగాను, ఎక్కడ కూడా లేదు. మరికొద్ది రోజులలో ఆలయ పునర్నిర్మాణం అయితే అవుతుంది. సో అంటే దానిపైన ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక భక్తునిగా, రాజన్న భక్తునిగా? ఆలయ పునర్నిర్మాణం అటువంటిది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు మనము భక్తుల వాళ్ళ ఇబ్బందిని, ఇప్పుడు భక్తులు పెరిగిపోతున్నారు రోజు రోజుకి, మనకు స్థలం సరిపోవడం లేదు. చాలా మంచి విషయం అది. టీఆర్ఎస్ఏ కావచ్చు, అయితే కాంగ్రెసే కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా కావచ్చు, అది భక్తులను ఉద్దేశించి విస్తరణ చేస్తున్నారు కాబట్టి చాలా మంచిది. దానికి మేము అందరము హిందూ ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ దానికి సపోర్ట్ చేస్తారు. కానీ ఇంకా మనము హిందువులకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి మరి అన్ని చూసి మరి చేయాలి. దర్గా తొలగించాలంటారు మొత్తం. దాదాపు దర్గా అందులో ఉండద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక చనిపోయిన శవాన్ని అది దర్గా అంటారు దాన్ని. ఇప్పుడు మనం దేవాలయం మనం
స్నానం చేసి మడిగట్టుకొని వెళ్ళే స్థలంలో దర్గా ఉండడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఇది హిందూ భావజాలం మీద దెబ్బ తీసి ఇబ్బంది కదా చాలా.